హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ద ఇన్విటేషన్ ప్రైమ్ వీడియోలో ఉంది, తెలుగాడేలో కూడా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ ఉగాది. ఈ ఉగాది రోజు నేను సైలెంట్గా ఉందామనుకున్నా, బట్ మూవీ వచ్చేసరికి స్టార్ట్ చేశా. ఇది ఒక హాలీవుడ్ హర్రర్ థ్రిల్లర్ 2022లో రిలీజ్ అయింది. తెలుగు డబ్బింగ్ అయితే బాగానే ఉంది. వీడేంటి తెగ ఫీల్ అయిపోయాడు. ఈ మూవీలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే అదిరింది, చాలా నచ్చింది. సౌండింగ్ అయితే అదిరింది భయ్య. 1 hour 45 minutes ఉంది. ఫ్యామిలీతో మాత్రం చూడొద్దు. ఒక చోట ఎక్స్పోజింగ్ ఉంది, ఇంకొక దగ్గర రొమాంటిక్ సీన్ ఉంది. ఫ్యామిలీతో మాత్రం అస్సలు చూడొద్దు. ఈ మూవీని ఇండియన్ కరెన్సీలో 85 కోట్లతో తీశారు. 325 కోట్లు వసూలు చేసింది. కమర్షియల్గా మంచి సక్సెస్ అయింది. క్రిటిక్స్ మాత్రం ఈ మూవీని మెచ్చుకోలేదంట. అప్పుడు మరి చూశాక నాకు ఎలా అనిపించింది క్లియర్గా చెప్తా. అంతకన్నా ముందు హాలీవుడ్ తెలుగు డబ్బింగ్ మూవీ రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఉగాది రోజు మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. అదే నాకు చాలా పెద్ద పండుగ అన్నమాట. సరే, ముందుగా బేసిక్గా ప్లాట్ ఏంటంటే, మన హీరోని యొక్క మదర్ చనిపోయింది. ఎవరూ లేరని ఫీల్ అవుతున్న టైంలో తనకు ఒక పర్సన్ పరిచయం అవుతాడు. తన రిలేటివే, కానీ ఎప్పుడు చూడలేదు తను. అతను పరిచయం అవుతాడు, ఒక మ్యారేజ్కి ఆహ్వానిస్తాడు. హీరోయిన్ వెళ్తుంది. ఆ ఇంటికి వెళ్ళడమే కానీ రిటర్న్ రావడం అంటూ ఉండదన్నమాట. అక్కడ చాలా సిచ్యువేషన్స్ జరుగుతూ ఉంటాయి. చాలామంది అమ్మాయిలు చస్తూ ఉంటారు. అసలు అక్కడ ఏం జరుగుతుంది, ఆ మిస్టరీ ఏంటి, అక్కడ నుండి హీరోయిన్ సేఫ్గా బయట పడుతుందా లేదా, ఇదంతా మూవీలో చూస్తారు. మరి మూవీ ఎలా ఉందంటే, ఈ మూవీ ట్రైలర్ చూసి నేను ఏదో రేంజ్లో ఊహించుకున్నా కానీ ఆ రేంజ్లో లేదు. జస్ట్ బిలో యావరేజ్లో సింపుల్ ప్రెడిక్టబుల్ హర్రర్ థ్రిల్లర్. ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకుండా ఒకసారి ట్రై చేస్తామంటే మీ ఇష్టం. హర్రర్ మూవీస్ నార్మల్గా ఉన్న పర్లేదు అనుకునే వాళ్ళకి జస్ట్ ఓకే అనిపిస్తుంది. వాళ్ళందరికీ వన్ టైం వాచబుల్, మరీ బ్యాడ్గా అయితే ఏం లేదు. ఈ మూవీ ఎవరైనా చూడాలంటే దీని ట్రైలర్ అయితే అస్సలు చూడొద్దు, ఎందుకంటే దాంట్లోనే మొత్తం చూపించారు. చూస్తే పెద్ద మజా అయితే ఉండదు. మూవీ హర్రర్ కాన్సెప్టే కానీ పెద్దగా భయపెట్టే హర్రర్ సీన్స్ అంటే ఏమీ లేవు. మిస్టరీ కూడా ఏం లేదు. ఒక 3 జంప్ స్కేర్స్ ఇలా వచ్చి అలా వెళ్ళిపోతాయి. క్లైమాక్స్ ఆ రాక్షసుడితో ఫైట్ అంతే. అది కూడా చాలా సింపుల్గా తొందరగా అయిపోయింది. ఫస్ట్ హాఫ్ మూవీ స్టెప్ బై స్టెప్ అలా బిల్డ్ చేసుకుంటూ బాగానే వచ్చారు. ఫస్ట్ హాఫ్ అయితే నాకు ఓకే. హీరోయిన్ ఆ ఇంట్లోకి వెళ్ళడం, అమ్మాయిల మీద ఏదో అటాక్ చేయడం, వాళ్ళు చనిపోవడం, కొంచెం వైలెన్స్, కొంచెం మిస్టరీ ఉందని ఎక్స్పెక్ట్ చేస్తాం. బట్ ఆ మిస్టరీ రివీల్ అయిపోయాక అక్కడ నుండి ఏమీ లేదు. సెకండ్ హాఫ్ కొంచెం సర్వైవల్ థ్రిల్లర్లు అనిపించిన, క్లైమాక్స్ ఏదో ఊహించుకుంటే సింపుల్గా ఎండ్ చేశారు. ఇంకోటి ఏంటంటే, మిగతా అమ్మాయిలు చాలామంది మిస్ అవుతూ ఉంటారు, కానీ అక్కడ మిగతా స్టాఫ్కి తెలియపోవడం, సైలెంట్గా ఉండడం, వాళ్ళు ఏమీ పట్టించుకోకుండా, ఇదంతా ఏమో కొంత లాజిక్గా లేదు. క్యారెక్టర్స్ వైజ్ నటాలి ఇమాన్యుయల్ ఆల్రెడీ పరిచయమే. ఈ అమ్మాయి ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 7, మేజ్ రన్నర్, గేమ్ ఆఫ్ థ్రోన్స్లో మిస్ యాండీ క్యారెక్టర్లో ఉంది. తన పర్ఫార్మెన్స్ సింపుల్ అండ్ స్వీట్గా ఉంది. టెక్నికల్ వాల్యూస్ మాత్రం ఈ మూవీలో చాలా బాగున్నాయి. ఇన్విటేషన్ మరి ఫైనల్గా ద ఇన్విటేషన్ నన్ను బాగానే ఆహ్వానించారు, కానీ ఫుల్ మీల్స్ పెడితే బాగుండు భయ్య. మరి ఓవరాల్ ఈ మూవీకి మా ఓల్డ్ సినిమా టాక్స్ ఇచ్చే రేటింగ్ ఎంతంటే 2.5/5. దట్స్ ఇట్ గైస్. ఇలాంటి మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకుని కొంచెం సపోర్ట్ ఇస్తే మాకు కూడా హ్యాపీ. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం గైస్. బై బై అండ్ జై హింద్.